ఆది నుండి అనాది నుండి యుగ యుగాలుగా తరతరాలుగా మానవ కోటి మనుగడ సేవకు శుభకర శుభకార్యాల సేవలకు గుడి గోపుర గురు దైవ సన్నిధికి నాలుగు తీరుల నలరించేటి త్రినేత్ర నారికేళమే త్రినేత్ర నారికేళమే కల్పవృక్షం కల్పవృక్షం కల్పవృక్షం. సనాతన ధర్మంలో ఏ శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే అది విజయవంతమవుతుందని శాస్త్రం. వృక్షో రక్షతి రక్షితః. హిందూ సాంప్రదాయాల్లో కొబ్బరి చెట్టుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి చెట్టులోని ప్రతి అంగం ఏదో ఒక విధంగా మానవుని మనుగడకు ఉపయోగపడుతుంది. అందుకే సంస్కృత సాహిత్యం దీన్ని కల్పవృక్షంగా వర్ణించింది. వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండలో, అయోధ్యకాండల్లో, కాళిదాసు రచించినటువంటి రఘువంశంలో కొబ్బరి చెట్లను గురించినటువంటి వర్ణన ఉంది. కొబ్బరికాయ, కొబ్బరి ఆకులు, కొబ్బరి నీరు మన సంస్కృతిలో భాగమైపోయాయి. సంస్కృతి పరంగానే కాక వాణిజ్యపరంగా కూడా కొబ్బరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని నిస్సందేహంగా చెప్పచ్చు. కొబ్బరి ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. దాదాపు 1 కోటి మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని అంచనా. కొబ్బరి చెట్లను ఒక ఎకరానికి 40 నుండి 65 చెట్ల వరకు నాటుతారు. భూమి మీద మొక్కకు మధ్య 9 మీటర్లు లేదా 30 అడుగుల దూరం ఉండేటట్టుగా నాటుతారు. కొబ్బరి చెట్టు 9 మీటర్లు అంటే 30 అడుగులు పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో పొట్టి రకాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. కొబ్బరి ఆకులు 4 నుండి 6 మీటర్ల పొడవు ఉంటాయి. సాంప్రదాయక రకాలు 6 నుండి 10 సంవత్సరాలలోపు కాపుకు వస్తాయి. అభివృద్ధి పరిచిన రకాలు 3 నుంచి 4 సంవత్సరాలలోపే కాపునిస్తున్నాయి. ప్రతి వృక్షం 15 నుంచి 20 సంవత్సరాలు ఫలసాయాన్ని అందిస్తాయి. ఒక్కొక్క కాయ సుమారు 1.44 కిలోల బరువు ఉంటుంది. కొబ్బరికాయల్లో అనేక రకాలను మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ప్రధానంగా పొడవు రకాలు, మరగొజ్జు రకాలు. పొడవైన రకాలు సంవత్సరానికి 75 కాస్తాయి. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటి కొడుకుగా భావిస్తారు. కొబ్బరి చెట్టు వేళ్ళు భూమిలో 3600 వరకు ఉంటాయి. విశేషమైన విషయం ఏమిటంటే కొబ్బరి చెట్టుకు తల్లి వేరు అనేది ఉండదు. ఈ వేళ్ళు దాదాపు 3 అడుగుల చుట్టుకొలతో వ్యాపించి ఉంటాయి. కొబ్బరిలో ఆడ మగ వృక్షాలు ఉంటాయి. మగ పువ్వుల కంటే ఆడ పువ్వులు కాస్త పొడుగ్గా ఉంటాయి. కొబ్బరి చెట్టు ప్రపంచంలోని 90 దేశాల్లో ఉన్నాయి. సంవత్సరానికి 61 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భారత్లలోనే 73% ఉత్పత్తి జరుగుతుంది అని అంచనా. హిందూ సాంప్రదాయంలో భగవంతునికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెడతారు. కొబ్బరికాయను సంస్కృతంలో నారికేళం అంటారు. సాహిత్య విమర్శ చేసేటప్పుడు కావ్యాలను నారికేళ పాకం అని, కదలీ పాకం అని చెప్పడం పరిపాటి. నారికేళ పాకం అంటే చాలా కఠినమైన, పటిష్టమైన కావ్యమని, కదలీ పాకం అంటే మృదువైన సాహిత్య ప్రక్రియ అని ప్రసిద్ధం. శివుడికి 3 కళ్ళు ఉన్నట్టుగానే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. అందుకే కొబ్బరికాయను త్రినేత్ర స్వరూపంగా భావిస్తారు. ఈ కారణాల వల్లే కొబ్బరికాయను శుభప్రదమైనదిగా భావిస్తారు. తమిళంలో కొబ్బరికాయను తేంగాయ్ అంటారు. తేన్ అంటే దక్షిణ దేశం నుండి వచ్చినదని, పవిత్రమైనదని అర్థం. పూర్ణ కుంభానికి, వాహన పూజలకు, అయ్యప్ప ఇరుముడికి కొబ్బరికాయ అవసరం. ఒకటేమిటి, హిందూ సాంప్రదాయంలో షోడశ సంస్కారాలన్నింటికీ కొబ్బరికాయలను తప్పనిసరిగా వాడాలి. కొబ్బరికాయల్లో
మాంగనీస్, ఐరన్, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల కొబ్బరిలో 354 క్యాలరీల శక్తి ఉంటుంది. ఫ్యాట్ 33 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 24 గ్రాములు ఉంటాయి. కొబ్బరి గుజ్జును రుచిగల తినుబండారాలుగా, కొబ్బరి నూనెగా, చిప్స్గా, చాక్లెట్ బార్స్గా తయారు చేసి చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఎండు కొబ్బరితో అనేక రకాలైన తినుబండారాలు తయారు చేస్తారు. కూరల్లో కొబ్బరి వాడకం వల్ల కూరల రుచి అమోఘంగా పెరుగుతుంది. కొబ్బరితో పచ్చడి చేసుకుంటారు. ఎండు కొబ్బరితో నూనెగా, ఆహారంగాను, సోప్స్, కాస్మెటిక్స్, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్గా కూడా వాడతారు. కొబ్బరి పాలను డిస్టిలేట్ చేసి ఫర్మెంటేట్ చేసి అరగ్గాను, సారాగాను, కోకోనట్ వోడ్కాగాను తయారు చేస్తారు. కొబ్బరికాయ మొదటి దశలోని నీళ్లను సెలైన్కు సమానంగా భావిస్తారు. కొబ్బరికాయ ముదిరే కొద్దీ నీళ్లు తగ్గి ముక్క పెరుగుతుంది. 100 గ్రాముల నీళ్లు 19 క్యాలరీల శక్తినిస్తాయి. కొబ్బరి నీళ్లు ఎండ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా అన్ని కాలాల్లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యలతో పోరాడేవారికి కొబ్బరి నీళ్లు దివ్య ఔషధం. కొబ్బరి నీళ్లలోని పొటాషియం శరీరంలోని అదనపు నీటిని, మలినాలను బయటకు పంపుతుంది. కడుపుబ్బరం, అజీర్తి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే అసిడిటీ సమస్యలు ఉండవు. జీర్ణాశయంలోని pH సమస్థితికి వస్తుంది. కిడ్నీలోని రాళ్లను ముక్కలు చేస్తుంది. డయాబెటీస్ కలవారు కూడా నిరభ్యంతరంగా కొబ్బరి నీళ్లు వాడవచ్చు. సర్జరీ అయిన వారికి, అనారోగ్యం నుండి కోలుకునే వారికి కొబ్బరి నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ ఒక్క గ్లాస్ కొబ్బరి నీటితో లభ్యమవుతాయి. అందుకే హాస్పిటళ్ల ముందు కొబ్బరి బోండాల షాపులు తప్పనిసరిగా ఉంటాయి. కొబ్బరి కళ్ళు మత్తు పానీయం కాబట్టే దీన్ని డార్క్ రమ్ అంటారు. కొబ్బరి కళ్ళు అమ్మకం శ్రీలంకతో పాటు ఇతర దేశాల్లో కూడా లాభసాటిగా నడుస్తుంది. దీన్ని సిలోన్ అరక్ అని పిలుస్తారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసేందుకు శ్రీలంక ఏర్పాట్లు చేస్తుంది. కొబ్బరి ఈనెలతో చీపుర్లు తయారు చేస్తారు. చాపలు ఇంటి పైకప్పులకు వాడతారు. టెంపరరీ టెంట్స్కు కొబ్బరి ఈనెలతో అల్లిన వస్తువులు వాడతారు. కొబ్బరి ఆకులను శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో పెళ్లి పందిళ్లకు కొబ్బరి ఆకుల్ని వాడతారు. కేరళలో ఇళ్ల తయారీకి ఎక్కువగా కొబ్బరి ఆకులు, కొబ్బరి మానులు వాడతారు. మాను, కొబ్బరి చిప్పలు వంట చెరగ్గా మరియు బొగ్గుగా చేసి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలతో బౌల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తారు. వస్త్రాలకు బొత్తాలు వీటి నుండి తయారవుతాయి. కొన్ని సంగీత వాయిద్యాలు కూడా కొబ్బరి చిప్పలతో తయారవుతాయి. కొబ్బరి వేళ్లను డైలు, మౌత్ వాష్లు తయారు చేయడంలో వాడతారు. డయేరియా అంటే విరేచనాలకు తయారయ్యే మందుల్లో కూడా కొబ్బరి వేళ్లతో తయారైన మందులు వాడతారు. టూత్ బ్రష్లు వీటితో తయారవుతున్నాయి. బయోకోల్ నిలకడగా స్థిరంగా మండుతూ మంటను ఎక్కువ కాలం మండిస్తుంది. ఇటుక బట్టీలు, సిరామిక్ యూనిట్లు మరియు ఫర్నిస్లలో ఇది మండించడానికి ఉపయోగపడుతుంది. బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇంధనంగా వాడతారు. ఫౌండ్రీ, ఫోర్జింగ్ పరిశ్రమల్లో లోహాలను వేడి చేయడానికి, కరిగించడానికి ఉపయోగిస్తారు. ఇళ్లలో, క్యాంటీన్లలో, రెస్టారెంట్లలో కూడా వంట చెరకుగా వాడతారు. కోకోనట్ షెల్ పౌడర్, కొబ్బరి పెంకు అంటే కొబ్బరి చిప్పల పొడి. కొబ్బరికాయ బరువులో 12% కొబ్బరి టెంక లేదా చెక్క కలిగి ఉంటుంది. టెంక పొడిని అనేక పరిశ్రమల్లో ఎక్కువగా వాడతారు. మస్కిటో కాయిల్స్, ధూప్ స్టిక్స్, అగరబత్తీలు వంటి పరిశ్రమల్లో వాడతారు. కొబ్బరి పీచును
కాయ నుండి వేరు చేసి శుభ్రం చేసి దానితో తాళ్లను పేరి తయారు చేస్తారు. కొబ్బరి నారతో చేసిన తాళ్ళు చాలా బలంగా ఉంటాయి. అలాగే చాపలు, బ్రష్లు, బోట్ మేకింగ్ సాక్స్, మ్యాట్రసెస్, కార్పెట్లకు వాడతారు. కొబ్బరి నార ప్రత్యేకంగా పురుగులు, ఫంగస్ను తట్టుకోగలదు. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రించే శక్తి కొబ్బరి నారకు ఉంది. తేమ, చల్లదనాల ప్రభావం దీనిపైన అంతగా ఉండదు. గట్టిగా ఉండి దీర్ఘకాలం మన్నే స్వభావం. టోటల్లీ స్టాటిక్ ఫ్రీ. దీన్ని శుభ్రపరచడం కూడా చాలా సులువు. కాయర్ ఇండస్ట్రీ, కాయర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కొబ్బరి పీచు పరిశ్రమ ఇండియాలోని ప్రముఖ పరిశ్రమల్లో కొబ్బరి నార పరిశ్రమ చెప్పుకోవచ్చు. రమారమి 5.5 లక్షల మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 4,000 కోట్లకు పైగా ఎగుమతులు చేయబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇచ్చి కాయర్ పరిశ్రమలో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నారు. కొబ్బరి పీచు నుండి తీసిన నారను దారంగా మారుస్తారు. దాన్ని మృదువుగా చేస్తారు. దాన్ని బాబిన్కు చుట్టి తాళ్ళు, మ్యాట్స్, కార్పెట్లను, గుడ్డను నేసినట్లుగా మగ్గాలపై తయారు చేస్తారు. రంగులతో కూడిన డిజైన్లను, ప్యాటర్న్లను నేలపై కప్పడానికి మేడమెట్లు, ప్యానల్స్, ఎకో కంట్రోల్ కోసం వీటిల్ని వాడతారు. భారతదేశంలో 29 షోరూమ్స్ అంటే విక్రయశాలలు పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది. కరల్డ్ కాయర్ ఇండస్ట్రీ కొబ్బరి నారతో చేసిన పరిశ్రమల్లో నార నిటారుగా ఉంటుంది. రబ్బరైజ్డ్ కాయర్ పరుపులు, దిండ్లు, అలంకరణ ఉత్పత్తులు తయారీకి వంకలు తిరిగిన నారగా ఈ పరిశ్రమలో కొబ్బరి పీచును మారుస్తారు. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల రబ్బరైజ్డ్ కాయర్ ఉత్పత్తికి డిమాండ్ పెరిగి దానికి ఉపయోగించే కర్ల్డ్ కాయర్ కూడా డిమాండ్ పెరిగింది. అందువలన ఎగుమతికి అనుగుణంగా కర్ల్డ్ కాయర్ను తయారు చేస్తున్నారు. పీచు తాడుగా చేనేత మగ్గాలు. నూలు పోగులతో గుడ్డను నేసినట్లుగా నార పోగులతో పట్టలను, కార్పెట్లను చేయవచ్చు. కాయర్ మగ్గం పరిశ్రమ అంటారు దీన్ని. నారతో చేసిన మ్యాట్లను గృహావసరాలకు, వాకిలి ముందు వేసుకునే పట్టలుగాను, గోడలకు తగిలించే అందమైన సామగ్రిగాను వీటిల్ని తయారు చేస్తారు. కార్పెట్లుగా ఉపయోగిస్తారు. లేటెక్స్ బ్యాక్డ్ మ్యాట్స్, రబ్బర్ ఎడ్జ్డ్ మ్యాట్స్ తయారీకి కూడా కాయర్ లేట్స్ ఉపయోగిస్తారు. పీచుపై అద్దకాలు, రంగులు. నారను అందమైన ఉత్పత్తులుగా తయారు చేయడానికి రంగులు వేస్తారు. డోర్ మ్యాట్ల పైన అందమైన ప్రకృతి దృశ్యాలను ముద్రించడానికి తగిన యూనిట్లున్నాయి. డిజైన్కి అవసరమైన ప్రదేశాల్లో సల్ఫర్ చల్లడం వల్ల, దానిపై గంధకపు పొగను ఒక నిర్దిష్టమైన విధానంలో పంపడం వల్ల డిజైన్లు ఏర్పడతాయి. కాయర్ పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఉపాధి అవకాశాలకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరిశ్రమ ఉంది. థాయిలాండ్, మలేషియాల్లో కొబ్బరి వ్యవసాయం సాగిస్తున్నారు. మాల్దీవ్స్ కొబ్బరి చెట్లను జాతీయ వృక్షంగా ప్రకటించారు. దీని ప్రాముఖ్యత అక్కడ ఎంతైనా ఉంది. జాతీయ చిహ్నంగా దీన్ని పెట్టుకున్నారు. కొబ్బరి చెట్లు లంక ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చెట్ల కాండాన్ని బోట్ల నిర్మాణంలోనూ, ఇళ్ల నిర్మాణంలో కూడా వాడతారు. ఇళ్లపై కప్పుగా కూడా బాగా ఉపయోగపడుతుంది. మిడిల్ ఈస్ట్లో ఓమన్లోని దోఫర్లో ముఖ్యంగాను, పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రం, ఎర్ర సముద్రం, ఫ్లోరిడాల్లో కొబ్బరి తోటలు పెరుగుతాయి. ఆస్ట్రేలియాలో లక్షద్వీప్స్లో దీన్ని ప్రధాన ఆహారంగా వాడతారు. ప్రతి మనిషి కనీసం 4 కొబ్బరికాయలు వాడతాడు. కొబ్బరి నీటిని పాలు అంటారు. కొబ్బరి కల్లుని కాచి ఫర్మెంటేట్ చేసి అరగ్గా మార్చిన దాన్ని వైన్గా వాడతారు. వెనిగర్, బెల్లం, పంచదారలను కూడా తయారు చేస్తారు.
వియత్నాంను ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటారు. క్యాండీ క్యారమిల్, జెల్లీ కోకోనట్ జ్యూస్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ వియత్నాంలో వాడతారు. ఇండోనేషియా ప్రపంచ కొబ్బరి ఉత్పత్తికి 15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని జోడిస్తుంది. మొలకెత్తిన కొబ్బరి విత్తనం లోగోగా పెట్టుకుంది ఇండోనేషియా. ఇండియాలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్లలో కొబ్బరి వ్యవసాయం సాగుతుంది. కేరళలో అధికంగా కాస్తాయి. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుప్పూర్లు కొబ్బరి ఉత్పత్తుల్లో టాప్ అని చెప్పొచ్చు. అందుకే అక్కడ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. కొబ్బరి కాయలను నిల్వ చేస్తే అవి కురిడీలుగా తయారవుతాయి. దాన్ని ఎండు కొబ్బరి అంటారు. దాని ధర చాలా అధికంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఉపయోగపడుతుంది. కొబ్బరి డెజర్ట్ పరిశ్రమ, ఐస్ క్రీమ్, ఫ్రూట్ కాక్టైల్ల తయారీలో ఈ డెజర్ట్ను వాడతారు. కొబ్బరి నీరు బాటిలింగ్ పరిశ్రమ, కొబ్బరి నీటిని బాటిల్స్, క్యాన్స్, పౌచుల్లో ప్యాకింగ్ చేసి అమ్ముకునే అవకాశం కూడా ఉంది. కాయలు దించేవారు వడదోలు అనే తోలు కవచాన్ని నడుముకు కట్టుకుని ఎక్కుతారు. తయారైన కాయల నాణ్యతను చూసి మరీ దింపుతారు. ఎండిన మట్టలను తెగ్గొడతారు. ప్రస్తుతం చెట్లు ఎక్కడానికి అనేక రకమైన చిన్న చిన్న యంత్రాలను తయారు చేసుకున్నారు. నారికేలోద్భవం మద్యం స్నిగ్ధమగ్నీకరం పరం వాతపిత్తహరం పృష్యం బ్రహ్మణం మూత్రశోధనం. తాజా కొబ్బరి కల్లు యొక్క ఆయుర్వేద గుణాలను ద్రవ్యరత్నావళి పేర్కొంది. అది జిడ్డుగా ఉంటుందని, జీర్ణశక్తిని పెంచుతుందని, పురుష శక్తిని పెంచుతుందని, శరీరానికి పోషణనిస్తుందని, మూత్రాశయంలోని దోషాలను పోగొడుతుందని, వాతాన్ని వేడిని తగ్గిస్తుంది అని చెప్పబడింది. కొబ్బరి కల్లును ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టి అరకగా తయారు చేస్తారు. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలు కొబ్బరి కల్లు తయారీలో అంతర్జాతీయ ప్రసిద్ధి చెందాయి. కొబ్బరి తోటల్లో చెట్లు పెరిగిన తరువాత అంతర్పంటగా పసుపు, జనపనార, కోకో వంటి పంటలను పండించి రెండవ పంటగా రాబడిని పెంచుకోవచ్చు. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు పంచభూతాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన ఉదానాలు పంచప్రాణాలు. పంచభూతాలతో తయారైనవి పంచప్రాణాలు. పైన చర్మం, పీచు, టెంక, నీళ్లు, కొబ్బరి ఇవి కొబ్బరికాయకు పంచ అంగాలు. కొబ్బరికాయను కొడితే చర్మం, కళ్ళు, నోరు, చెవులు, నాలుక అనే పంచ స్పర్శలు గల ఈ శరీరాన్ని భగవంతునికి అర్పించినట్లే. నేను పొడుపు కథ చెప్తాను, విప్పుతావా? చూడు, నేను చెట్టు మీద ఉంటాను, కానీ పక్షిని కాదు. నేను చర్మం ధరిస్తాను, కానీ నేను సన్యాసిని కాదు. నాకు 3 కళ్ళుంటాయి. అట్లనే నన్ను పరమశివుణ్ణి అనుకునే పరమశివుణ్ణి కాదు. నాలో నీళ్లుంటాయి, నేను మేఘాన్ని కాదు. మరి నేనెవరినంటావు? తెలియలేదు సామె. తెలియలేదా? అది మరేదో కాదు, కొబ్బరికాయ.